ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టి జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇది వేగాక గార్లిక్ వేయాలి. చాప్ చేసిన గార్లిక్ వేసి బాగా వేగాక ఆల్ వెజిటబుల్స్ క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేయాలి. ఆల్ వెజిటబుల్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. బాగా ఫ్రై చేయాలి. లైట్గా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇది ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. సగం బాయిల్ అయితే చాలు. ఫ్రైడ్ రైస్కి అలాగే బాగుంటుంది. వేగాక ఇందులో సోయా సాస్ అన్నీ కొంచెం వేస్తే చాలు. గార్లిక్ చిల్లీ సాస్, కొంచెం షెజ్వాన్ సాస్, అన్నీ వేసి బాగా వేయించి ఇందులో కొంచెం మొన్న చెప్పినట్టు నూడిల్స్కైనా ఫ్రైడ్ రైస్కైనా ఇందులో మసాలా కారం ఇస్తున్నాడు. ఆ కారం వేస్తే చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. ఇది ఆ కారం ప్యాకెట్. వేసి బాగా కలిపి బాగా వేగాక రైస్ వేస్తాం కదా, ఇందులో ఇప్పుడు రైస్ వేస్తాం. రైస్కి సరిపడా ఉప్పు ఫస్టే వేసేయాలి. వేసి కొంచెం కలిపేసి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ కొంచెం పొడిగా ఉండాలి. ఇందులో ఇలా రైస్ మొత్తం వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలి. రైస్ ఎప్పుడైనా పొద్దున్నది మిగిలిపోయినా ఇలా చేసుకుంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా చల్లారిన అన్నం ఉండాలి. బాగా చల్లారితేనే అది పొడపలాడుతూ వస్తుంది. వేడి అన్నం మీద ఫ్రైడ్ రైస్ చేస్తే బాగోదు. మార్నింగ్ అన్నం ఉన్నా మార్నింగ్ రైస్ మిగిలిపోయినా రైస్ తోటి ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ.